బట్ ప్రజాస్వామ్యంలో పోరాటం అనేది చేయాల్సిందే. అల్టిమేట్లీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే డెమోక్రసీ షుడ్ ప్రివేల్. అల్టిమేట్లీ ఈ స్థానిక సంస్థల్లో గెలుపు ఓటములు అనేది పెద్ద తేడా పడవు. జనరల్ ఎలక్షన్స్కి వచ్చేసరికి ప్రభుత్వం మీద ఈ లెవెల్ వ్యతిరేకత ఉన్నప్పుడు నువ్వు ఫ్రీ అండ్ ఫెయిర్ పోల్ జరుపుకోకుండా పోలీసులను నువ్వు వాడుకొని ఒకసారి చేసుకోగలుగుతావు. కానీ అది కోపం కింద మనకు నీకు గుర్తుండే ఉంటుంది, నంద్యాల బై ఎలక్షన్స్. నా పాదయాత్ర కన్నా ముందు నంద్యాల బై ఎలక్షన్ జరిగింది. దాన్ని టార్గెటెడ్గా చేసి పోలీసులు మొత్తం డంప్ చేసి డబ్బులు విపరీతంగా డంప్ చేసి ప్రలోభాలు పెట్టి భయపెట్టి లీడర్లందరినీ అరెస్టులు చేసి రకరకాల కార్యక్రమాలు చేసి బై ఎలక్షన్ గెలిచినారు. ఆ తర్వాత నా పాదయాత్ర జరిగింది. ఆ తర్వాత ఎలక్షన్ వచ్చింది. అదే నంద్యాలనే 36,000 38,000తో గెలిచినాం. తర్వాత తేడా పడదు. ఇట్స్ ఆల్ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తనను తాను ఫూల్ చేసుకునే దానికోసము తన మైండ్ను ప్రజలను ఆ మాదిరిగా ట్యూన్ చేసుకోగలుగుతామనే ఒక ఫాల్స్ నరేషన్ కోసము చేస్తారే తప్ప